ఫ్రెండ్స్, ఈరోజు గోబీ తయారు చేసే విధానం చూద్దాం. క్యాబేజీ గడ్డని మెత్తగా తుడుము పట్టుకోవాలి. 1 స్పూన్ అల్లం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. 1 స్పూన్ కారం పొడి వేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. మైదా వేసుకోవాలి. మైదా వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి. కార్న్ ఫ్లవర్ వేసుకోవాలి. మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత నీట్గా కలుపుకోవాలి. రెడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఎర్రగా కనపడడానికి మొత్తం ఎర్రగా వచ్చే విధంగా కలుపుకోవాలి నీట్గా. హై ఫ్లేమ్లో పెట్టి ఒక గిన్నెలో నూనె పోసి పొయ్యి మీద పెట్టాలి. అంతా కలిపిన ఈ గోబీ పిండిని ఉంటలుగా చిన్న ఉంటలుగా చేసుకోవాలి. చిన్నగా చేసుకున్న ఈ గోబీ పిండిని లో ఫ్లేమ్లో పెట్టుకొని నూనెలో వేసుకొని బాగా ఎర్రగా ఎంచుకోవాలి. ఈ గోబీ వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. టమాటా సాసు కోసం చిన్న ముక్కలుగా టమాటా పండ్లు కోసుకోవాలి. ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత కోసం ఉల్లిగడ్డలు కోసుకోవాలి. అలాగనే తరువాతకు పచ్చిమిరపకాయలు కూడా కోసుకోవాలి. టమాటా సాసు కోసం చిన్న ముక్కలు కోసుకునేటివి మిక్సీ పట్టుకోవాలి. ఇలాగా దూసు వచ్చే విధంగా ఒక గిన్నె తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తరువాత కోసం తెల్లవాయలు పొట్టు తీయకుండానే అలాగ పచ్చగా దంచుకోవాలి. ఉల్లిగడ్డలు, తెల్లవాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్ని నూనెలో వేయించుకోవాలి. లైట్గా నూనె పోసుకొని అన్నీ వేగిన తర్వాత టమాటా సాసు వేసుకోవాలి. అలాగనే డార్క్ సోయా సాస్ వేసుకోవాలి. కొద్దిగా కారం పొడి వేసుకోవాలి. అన్నీ వేసిన తర్వాత నీట్గా కలుపుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత గోబీ గుండు చేసుకునేటివి దాంట్లో వేసుకొని నీట్గా కలుపుకోవాలి. అంతా తయారైన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మీకు కూడా ఇలా కావాలి అంటే మా వీడియో ఫుల్ చూసి మీరు కూడా తయారు చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మేము తీసుకొస్తూనే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.